వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ సిల్వేరి శ్రీశైలం. ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమానికి స్వాగతం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ను బ్రహ్మాస్త్రంగా ఉపయోగించింది. కేవలం ప్రతిపక్ష నేతలే టార్గెట్గా కాకుండా, బడా వ్యాపారవేత్తలే టార్గెట్గా కాకుండా, సెలబ్రిటీలే టార్గెట్గా కాకుండా, ప్రైవేటు పంచాయతీలకు సైతం ఫోన్ ట్యాపింగ్ను ఉపయోగించుకున్నటువంటి వైనం బయటపడింది. ఒక బడా సినీ నిర్మాత తనకు సెటిల్మెంట్ కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులను ఆశ్రయించి ఫోన్ ట్యాపింగ్తో కోట్లాది రూపాయల వ్యవహారాన్ని సెట్ చేసుకున్నారనేటటువంటి ఆరోపణ వెల్లువెత్తింది. మైత్రి మూవీస్ సంస్థ అధినేత నవీన్ ఎర్నేని చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. ప్రత్యేక విచారణ బృందం అతనిని కస్టడీలోకి తీసుకోవడమే కాకుండా దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎక్కడెక్కడ ఎవరెవరి వ్యక్తిగత జీవితాలకు తొంగి చూసిందో కుప్పలు కుప్పలుగా నమోదవుతున్నటువంటి కేసులు, ఫిర్యాదులే సాక్ష్యంగా మిగులుతున్నాయి. రీసెంట్లీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి ప్రత్యేక బృందం కరీంనగర్, సిరిసిల్ల పరిసర ప్రాంతాలలో పర్యటించడమే కాకుండా అక్కడ గుప్తంగా కొన్ని నిధుల డంపులున్నట్టు వదంతులు వ్యాపిస్తున్నాయి. అసలు ఏ అధికారులు, ఏ రాజకీయ నాయకుల గుప్త నిధులు సిరిసిల్ల పరిసర ప్రాంతాలలో పాతిపెట్టారనేటటువంటి కోణంపై విచారణ కొనసాగుతుంది. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు ఎన్నో అన్యక్రాంతమైనటువంటి సాక్ష్యాధారాలను పునరుద్ధరించేటటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిమగ్నమైంది. తాజాగా వస్తున్నటువంటి ఫిర్యాదుల గురించి ఒక డీజీ అధికారి స్థాయిలో ఒక ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయడమే కాకుండా త్వరితగతిన ఫోన్ ట్యాపింగ్ బాధితుల కేసుల విచారణ కోసం ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం ఉందంటనంటే ఏ స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందో మనం చూడొచ్చు. ఈరోజు మైత్రి మూవీస్ మేకర్స్ కానివ్వండి, గతంలో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి కనెక్టివిటీగా ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ పాత్ర అనేటటువంటిది క్లారిటీగా ఎస్టాబ్లిష్ అయింది. మైత్రి మూవీస్ సంస్థ ఇన్వాల్వ్మెంట్ పైన హైదరాబాద్ పోలీసులు తీవ్ర స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. కియా హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ భాగస్వామ్య లావాదేవీలపై అక్రమంగా డైరెక్టర్ల షేర్లను బదిలీ చేయడంతో పాటు కోట్లాది రూపాయలు చేతి మారాయనేటటువంటి ఆరోపణ కూడా వస్తున్నటువంటి తరుణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈరోజు మనతో పాటు ప్రముఖ సినీ డైరెక్టర్ కస్తూరి శ్రీనివాస్ గారు మనకు స్టూడియోలో అందుబాటులో ఉంటారు. అదేవిధంగా త్రిపురనేని వరప్రసాద్ గారు, చిట్టిబాబు గారు మనకు జూమ్లో అందుబాటులో ఉంటారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా కస్తూరి శ్రీనివాస్ గారు మీతో ప్రారంభిద్దాం. సినిమా ఫీల్డ్ అంటేనంటే ఒక గ్లామరస్ ఫీల్డ్. గ్లామర్ అనేది ఓన్లీ రీల్ మీద ఉంటుంది. నిజ జీవితంలో కూడా గ్లామర్ ఉండాలంటని చెప్పి కొంతమంది సినిమాతో కనెక్టివిటీ ఉన్న వాళ్ళు వాళ్ళకు సంబంధం లేని వ్యవహారాలలో తలదూరుస్తున్నారు. ఎంతవరకు వాస్తవం? మొన్నటి వరకు ఏ డ్రగ్స్ ఇష్యూ వచ్చినా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీయే, అంటే ఏ స్కామ్ వచ్చినా కూడా ఫస్ట్ ఫోకస్ అయ్యేది ఫిల్మ్ ఇండస్ట్రీ మీదనే. దానికి రెండు రకాల కారణాలు. ఒకటేమో రాజకీయ నాయకులు నిజంగా ఏ సేవ చేద్దామని ప్రజలతో ఎన్నుకోబడి ఆ చైర్లో ఉంటున్నారో ఆ పదవిని అనేది మిస్యూజ్ చేస్తున్నారు. ఒక విధంగా ఇటు సినిమా పెద్దలు రాజకీయ నాయకులను వాడుకుంటున్నారా, వాళ్ళు వీళ్ళని వాడుకుంటున్నారా అనేది పక్కన పెడితే ఇద్దరు ఒకనొక టైం వచ్చేసరికి ఇబ్బందులు పాలవుతున్నారు. దాని కారణంగానే ఇప్పుడు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఈ ఫోన్ ట్యాపింగ్ ఇది కానీ బయటికి రావడం జరిగింది. కొంతమందికి వ్యక్తిగత స్వేచ్ఛ అనేది అవసరం ఉంటుంది, కానీ ఒక్కసారిగా
ఒక 50 సినిమాలు 100 సినిమాలు అనేది 1 by 1 ఒక శ్రీమంతుడు సినిమా దగ్గర నుంచి మైత్రి మూవీ మేకర్స్ అంచెలంచెలుగా ఎదిగింది. ఈరోజు ఒక ఏ గ్రేడ్ సినిమాలన్నీ మ్యాక్సిమం అని అంటే వాళ్ళ దారిలోనే ఉన్నాయి. సో ఇలాంటి ప్రొడ్యూసర్ మీద లిటిల్ బిట్ ఫోకస్ అనేది వేరే వాళ్ళకు కూడా గివ్ అండ్ టేక్ పాలసీ లాగా అవసరాలు అనేది ఉంటుంది. అలాంటి దాంట్లో వీళ్ళు చేస్తే ఒక ప్రాబ్లం, చేయకపోతే ఒక ప్రాబ్లం అని వీళ్ళకి తెలియకుండానే ఆ చట్టంలో ఇరుక్కుపోతున్నారు. ఒకప్పుడు సినిమాని సినిమాగా చేసి వ్యాపారం చేసే నిర్మాతలు మన ద్వారా ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారని ఆ ప్రపంచంలోనే ఉండేవాళ్ళు. కానీ ఈరోజు కొంతమంది మాత్రం కేవలం డబ్బు ఉంటే చాలు, దానికి ఇటు రాజకీయ నాయకుల, ఇటు ఇంకోలా సెలబ్రిటీసా వాటెవర్, దాన్ని ఆ అతి తక్కువ పీరియడ్లోనే అతివృష్టికి అనావృష్టిలాగా ఎక్కడికో ఎవరెస్ట్కి ఎదుగుతున్నారు, అలాగే పాతాళానికి పడిపోతున్నారు. దానికి కారణం సరైన అసలు సినిమా అంటే ఏంటిది, మన రెస్పాన్సిబిలిటీ ఏంటిది, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటిది, దీంట్లో మనం ఎంతవరకు అవసరము ఇన్వాల్వ్మెంటు, మనం ఎవరి కోసం సినిమా చేస్తున్నాము, డబ్బు కోసమా, పేరు కోసమా, లేదనంటే కొంతమంది ఉపాధి కోసమా అనేది మర్చిపోయి ఇట్లా రకరకాలుగా అవ్వడము. ఎట్ ది సేమ్ టైము ప్రజల చేత ఎన్నుకోబడిన ఆ చైర్ని అనేది మిస్యూజ్ చేయడం అనేది ప్రజాప్రతినిధులకు అలవాటుగా మారింది. ఆ 5 సంవత్సరాలని ఇంకా తరతరాలకు చెరగని చిరునామాలాగా సంపాదించుకోవాలి. ఎట్ ది సేమ్ టైం ఎంతమందిని గ్రిప్లో తెచ్చుకుంటే నాదంత పవర్ అని అనేలాగా ఫీల్ అవుతున్నారు తప్ప మనకు 1,00,000 మంది ఓటేశారనంటే అట్లీస్ట్ దాంట్లో 50% వాళ్ళ మనసులలో ఉందామని అనే ఉద్దేశం వాళ్ళ దాంట్లో కూడా లేదు. ఎట్ ది సేమ్ టైం మనం వాళ్ళని వాడుకోవడం, వాళ్ళని మనల్ని వాడుకోవడం అని అనేది ఈ సినిమా ఇండస్ట్రీ ఎస్పెషల్గా పరిపాటిగా అయింది. అలాంటి ఉద్దేశంలో నుంచి వచ్చిందే. అంటే ఎవరు వాడుకుంటున్నారో తెలియదు కానీ ప్రజల సెంటిమెంట్స్ తో మాత్రం 2 వర్గాలు ఒక గేమ్ ఆడుతున్నాయి. వాటికి ఫుల్ స్టాప్ పెట్టే రోజులు మాత్రం అతి త్వరలోనే ఉన్నాయి. చిట్టిబాబు గారి దగ్గరికి వెళ్దాం. వరప్రసాద్ గారు ఎట్లా స్పందిస్తారండి? మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అంటేనే ఒక భారీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్. అటువంటి సంస్థ ఒక రకమైనటువంటి క్రైమ్లో పార్టిసిపేట్ కావడమే కాకుండా ఆర్గనైజ్డ్ క్రిమినల్స్కు ఒక రకంగా గోడలాగా నిలిచినటువంటి అంశం మనకు బహిర్గతమైంది. వరప్రసాద్ గారు ఎట్లా స్పందిస్తారండి ఈ వ్యవహారం పైన? ఇప్పుడు ఈ ఒక సెలబ్రిటీ అయినంత మాత్రాన, ఒక పెద్ద సినిమాలు తీస్తున్న ఒక సంస్థ అయినంత మాత్రాన చట్టానికి అతీతులు కాదు ఎవరు కూడా. అది ఎవరైనా సరే చట్టానికి లోబడే ఉంటుంది. ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇవాళ దీన్ని ఒక పెద్ద ఇదిగా పోతంగా చూపిస్తున్నారు. ఏదో జరిగింది. ఫోన్ ట్యాపింగ్ ఇట్స్ క్వైట్ బట్ న్యాచురల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. ప్రకాశిస్తూ అడ్డుపెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు ఫోన్ ట్యాపింగ్ ఇంత కొంచెం ఒక స్థితి మించి వెళ్లాల్సి వస్తుందంటే ఇవాళ రాజకీయాల్లో కూడా క్రిమినల్స్ ఎంటర్ అయిపోయారు. రాజకీయాలు ఏమి ప్రజాసేవ అనేది పై పుట్టుకే తప్పితే ప్రతి పార్టీలో క్రిమినల్స్ లేని పార్టీలు, క్రిమినల్స్ తోటి సంబంధాలు లేని పార్టీలు లేవు అంటే అదేమి సత్యదూరం కాదు. సో క్రిమినల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ప్లేస్ లో ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వం యొక్క విధి విధానాల్లో ఒక భాగం. ఈ ఫోన్ ట్యాపింగ్ లేకపోతే క్రిమినల్స్ పట్టుకోలేరు. ఫోన్ ట్యాపింగ్ లేకపోతే ఎక్కడైనా కుట్ర జరుగుతుందా, ఎక్కడన్నా మత కల్లోలకి పునాదులు వేస్తున్నారా, ఎక్కడన్నా ఇప్పుడు ఓవైసీ ఉన్నాడు, ఓవైసీ పెగాస్ వీళ్ళకి నేను రోహింగ్యాస్ కి లీగల్ ఎయిడ్ ఇస్తాను అని పబ్లిక్ గా అనౌన్స్ చేశాడు. వాళ్ళకి ఆధార్ కార్డులు ఇప్పిస్తానని చెప్పాడు. ఇప్పుడు అన్నప్పుడు ఓవైసీని ట్యాప్ చేయొద్దా? ఎందుకంటే రోహింగ్యాస్ దేశద్రోహాన్ని మయన్మార్ నుంచి తరిమేస్తే, చైనా వాళ్ళు ఎంట్రీ ఇవ్వకపోతే, పాకిస్తాన్ వాళ్ళు తరిమేస్తే, బంగ్లాదేశ్ వాళ్ళు చేతులు ఎత్తేస్తే వాళ్ళు దొడ్డిదారిన బీహార్ బెంగాల్ నుంచి ఇక్కడికి వలస వస్తున్నారు. ఇది దేశద్రోహానికి పాల్పడుతున్న వికృత కూటమి అది రోహింగ్యాస్. వాళ్ళకి నేను లీగల్ ఎయిడ్ ఇస్తాను అని ఒక నాయకుడు, ఒక రాజకీయ నాయకుడు అంటే, రాజకీయ నాయకుడు అన్నంత మాత్రాన అతన్ని చూసి చూడకుండా అతనికి పట్టుకోండి వదిలేస్తారా? అది సామాజిక రక్షణ కోసం అవసరమైంది, దేశ రక్షణ కోసం అవసరమైంది. ఒక ఈ కల్లోలాలు సృష్టించే వాళ్ళని పసిగట్టే దానికి ఆ యంత్రాంగంలో ఒక భాగం ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ అనేది ఇవాళ గుండె మీద చెప్పానండి కాంగ్రెస్ ప్రభుత్వం, గుండె మీద చెయ్యేసుకుని చెప్పానండి రేవంత్ రెడ్డిని. ఇవాళ బట్టి విక్రమార్క ఫోన్ ట్యాప్ చేయట్లేదని కానీ ఇవాళ అంటే మీరు కొన్ని సంచలనాత్మకమైనటువంటి కథనాలు చెప్తున్నారు, వాటికి సరైనటువంటి ఆధారాలు చూపవలసిన అవసరం ఉంటుందండి. అదే అక్కడికే వస్తున్నా.
ఈ చెప్పటమే కానీ ఇంతవరకు చెప్తున్నారు. వాళ్ళు వీళ్ళతో మాట్లాడారు. ఏది మాట్లాడినది? ఏం మాట్లాడారు? మాట్లాడింది ఒకటి రిలీజ్ చేయమనండి. ఊరినే దీన్ని అడ్డు పెట్టుకుని ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, ప్రజలు వీళ్ళ ఈ ప్రభుత్వం యొక్క పాలన మీద 3 నెలలకే విసుగు చెందేశారు. ఈ విసుగు చెందేసే ప్రజలను వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఈ లేవు, ఎలక్షన్ కూడా అంటున్నారు. ఇప్పుడు ఒక్కొక్క దానికి చేతకాని ప్రభుత్వం, చేతకాని దత్తమ్మ ప్రలాపంతో హామీలు ఇచ్చేస్తే చేయలేక వాటిని ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో ప్రజలను డైవర్ట్ చేయడానికి రోజుకొక వాళ్ళని అరెస్ట్ చేస్తున్నామని, వీళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ రోజుకు ఒక డ్రామా ఆడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఇస్ అన్ ఇష్యూ. ఫోన్ ట్యాపింగ్ అతిక్రమణ జరిగిందా? ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు. ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చెయ్యాలి. ఇంటెలిజెన్స్ అనేది అదే. ఇంటెలిజెన్స్ లో ఒక భాగం ఫోన్ ట్యాపింగ్ అనేది. అది క్రిమినల్స్ పట్టుకోవడానికి, యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఎక్కడన్నా జరుగుతున్నాయా అంటానికి, ఎక్కడన్నా కుట్రలు జరుగుతున్నాయా అని తెలుసుకోవడానికి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది వెపన్ ఆఫ్ గవర్నమెంట్. గవర్నమెంట్ యొక్క బాధ్యత కూడా అది. చేయకపోతే మనమే అంటాం, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం పీకుతుంది అని మనమే అడుగుతాం బాంబ్ బ్లాస్ట్ ఏదైనా జరిగితే. సో ఈ ఫోన్ ట్యాపింగ్ అన్ని అందులో సినిమా వాళ్ళు ఉన్నారంటే, సినిమా వాళ్ళలో ఉన్నారంటే జరుగుతుందంటే సినిమా వాళ్ళు ఏమన్నా ఎక్సెప్షనా? రాజకీయ నాయకులు ఏమన్నా ఎక్సెప్షన్ చట్టానికి? సినిమా వాడు పెద్దవాడు చిన్నవాడు అని కాదు. ఎవరంటే ఒక అవినీతికో, ఒక తప్పుడు కార్యక్రమాలకు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటే ట్యాపింగ్ టేక్ ప్లేస్. దానికి వాళ్ళు పెద్ద ప్రొడ్యూసర్లు, వీళ్ళు పెద్ద రాజకీయ నాయకుడు, ఈయన పెద్ద సెలబ్రిటీ, ఆల్ దీస్ నాన్సెన్స్ ట్రాష్. ఇక్కడ చట్టానికి ఎవరో అతిథులు కాదు, సీఎంలే లోపలికి వెళ్ళి కూర్చుంటున్నారు. కనుక ఫోన్ ట్యాపింగ్ అని అతిక్రమణ జరిగిందా? ఫోన్ ట్రాపింగ్ పెట్టుకుని ఏదో ఆయన హీరోయిన్తో మాట్లాడే ఈ కాంగ్రెస్ కుల దౌర్భాగ్య లక్షణం ఇవాళ కాదు, అలనాటి నుంచి వాణిశ్రీకి, చెన్నారెడ్డి గారికి లింకు పెట్టి మాట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వమే. తర్వాత జయసుధని, రాజీవ్ గాంధీకి లింకు పెట్టి మాట్లాడిన, తర్వాత రాజ్భవన్ షిండే గవర్నర్ గా ఉన్నప్పుడు రాజ్భవన్ లో రాష్ట్రీయాలని వీళ్ళే. వీళ్ళకి మొదటి నుంచి అలవాటు సినిమా హీరోయిల్ని, సినిమా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి తద్వారా కాస్త కడిపుట్టి సంపాదించాలి, బ్లాక్మెయిల్ చేయడం అలవాటు వీళ్ళకి. వీళ్ళకి అల్లాడు ఉంటేవారు చనిపోయారు. కొత్త రాఘురామయ్య అని మీరు మరి అప్పటికి ఉన్నారో లేదు, కొత్త రాఘురామయ్య, వెంకటేశ్వరరావులు వీళ్ళందరూ ఇలా సినిమా వాళ్ళని ఢిల్లీకి తీసుకొచ్చి అక్కడ పార్టీలు, విందులు, వినోదాలకి సినిమా హీరోయిన్లను ట్యాప్ చేసేవారని ఆ రోజుల్లో ఉండేది. ఆ తర్వాత ఆ కార్యక్రమం ఇంకో ఆయన ఇప్పుడు బతితో ఉన్నాడు, ఇంకో ఆయన చేస్తా ఉంటాడు ఢిల్లీలో అని నా వినికిడి ఉంది. సో వీళ్ళకి కాంగ్రెస్ తో అలవాటు సినిమా ప్రధానికి సినిమా వాళ్ళని లింక్ చేయడం, తద్వారా కాస్త కాస్త పబ్లిసిటీ సంపాదించుకోవడం, ఏదో చేస్తున్నాం అనిపిస్తుంది. అంతే తప్పితే మాట్లాడారు. ఒక నిమిషం హీరోయిన్ తోటి మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఒకటి బయట పెట్టమనండి, దమ్ము ధైర్యం ఉంటే ఏం మాట్లాడారు? అతిక్రమించి మాట్లాడున్నారా? అడ్వాన్స్ అయి మాట్లాడున్నారా? హీరోయిన్ మాట్లాడితే మాట్లాడద్దు, హీరోయిన్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో మాట్లాడద్దు. ఆ అమ్మాయి సమస్య ఉండదు, సమస్య మీద మాట్లాడి ఉండొచ్చు. తద్వారా ఈ డౌట్స్ ఉంటే డౌట్స్ కోసం ట్యాప్ చేసి ఉండొచ్చు. ఆల్ దీస్ థింగ్స్ తప్పుగా మాట్లాడారా, అతిక్రమించారా అనేది ఆధారాలు చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ ఈజ్ ఎ ప్రాసెస్. వన్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. ఫోన్ ట్యాప్ చేయడం, క్రిమినల్స్ పట్టుకుంటానికి, కుట్రలు చేసే వాళ్ళు పట్టుకుంటానికి, మతగాలు సృష్టించే వాళ్ళు పట్టుకుంటానికి, ఎన్ని దాంట్లో సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు అతీతులు కాదు, వాళ్ళలోనే ఉన్నారు. ఈ కుట్రలకు భాగస్వాములు దాంట్లో అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. వాళ్ళేమో సినిమా ఫీల్డ్ ప్రత్యేకంగా ఓన్లీ కళాసేవలో లేదు సినిమా ఫీల్డ్. అలాగే రాజకీయాలు ప్రజాసేవలో లేదు. ప్రజాసేవ ముసుగు అక్కడ, కళాసేవ ముసుగు ఇక్కడ. ఇక్కడంతా బ్లాక్ మనీ, డబ్బులు, ఆ దందాలు అన్ని ఉన్నాయి అన్ని చోట్ల. కనుక ఇక్కడ ఏదో వీళ్ళ సొంత పూసలు వీళ్ళ మీదకి వస్తున్నాయేంటి అనేది రాంగ్ యాటిట్యూడ్ ఆఫ్ ఆర్. ఎస్, రామ్మోహన్ రావు గారు, మూవీ మాఫియా మనీ, ఈ 3 అక్షరాలను అభివర్ణించండి ప్లీజ్. శ్రీశైలం గారు మీకు, అట్లాగే చిట్టుబాబు గారికి, స్టూడియోలో ఉన్న శ్రీనివాస్ గారికి నమస్కారం. ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ నిలబడితే ఏమైనా అంటాం, టామ్ 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 అని శ్రీశ్రీ గారు. నా ఉద్దేశం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ ఇవాళ ఫోన్ అత్యాధునికమైన పరికరం వచ్చింది. ఏ రాజ్యమైనా రాజ్యావతరణ సిద్ధాంతం ఏం చెప్తుంటే, రాజ్యం పుట్టుకనే ఆహార సేకరణ దేశం నుంచి ఆహార ఉత్పత్తి దేశకు వచ్చినప్పుడు ఆ నిల్వ ఆహారాన్ని ఎక్కడ పెట్టుకోవాలంటే ఇది నీది, అది నాది అని ఆస్తి సంబంధాలు వచ్చినప్పుడు ఆస్తిని కాపాడుకోవడం రాజ్యం పుట్టింది.
నేనేమంటున్నాను, వేగుల వ్యవస్థ వాడికి కొత్తది కాదు. చిట్బాబు గారితో పూర్తిగా ఏకీపిస్తున్నాను. ఎందుకంటే ఆనాడు రామరాజ్యంలో కూడా రాముడు వేగులు పెడితేనే చాకల ఆయన భార్య గురించి సీత గురించి అన్న మాటలు విని చక్కదిద్దుకున్నాను. అది కరెక్టా కాదా అని నేను దానిలో పోను రామాయణంలో. కానీ రామాయణంలో సీత గురించి ఆ చాకల మాట్లాడిన దాని మీద తాను రాజధర్మం ఏమిటి అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు దాన్ని సక్రమ మార్గంలో పెట్టాలి, ప్రజలు ఏమనుకున్నారు రాజ్యం మీద దానికి వ్యతిరేకంగా పోవద్దు అని ఆయన భార్యను అడవులకు పంపాడు. అది వేరు. నేను ఆ స్త్రీకి అన్యాయం చేసిండు, అది వేరు. కానీ ప్రజాభిప్రాయాన్ని గౌరవించడానికి వేగుల వ్యవస్థ ఆనాడు కూడా ఉన్నది అంటున్నాడు. ఇవాళ కూడా అత్యాధునిక గవర్నమెంట్ లో కూడా వేగులు లేకుండా గూఢచర్యం లేకుండా ప్రభుత్వాలు నిలబడే అంటున్నారు. స్పష్టంగా చెప్పారు చిట్బాబు గారు. ఎందుకంటే మీరు మనకు మత తీవ్రవాదం కానీ వామపక్ష తీవ్రవాదం కానీ ఇతర ఏదైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే పనులు తెలుసుకోకుంటే వాడు గడ్డి వ్యక్తున్న గవర్నమెంట్ ఎందుకు అంటాం కదా. గవర్నమెంట్ కి ఆ వెసులుబాటు ఉండాలి. కానీ ఇక్కడ ఏమైందంటే అక్రమంగా నేను అడ్వకేట్ చెప్తున్నాను, న్యాయవాదిగా లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడైనా ఉంటది, ఇప్పుడు కూడా ఉన్నది. వాళ్ళకి మంచి మాట చెప్పారు రేవంత్ రెడ్డి గారు. మరి మా బట్టి విక్రమార్క గారిని కూడా చేస్తుండొచ్చు కదా. అందుకని నేను ఏమంటున్నా అంటే ఒక వెపన్, ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది గవర్నమెంట్ దగ్గర ఒక వెపన్ లాంటిది. దీన్ని రెండు చేయొచ్చు. ఇప్పుడు కత్తితో కూరగాయలు కోయొచ్చు, మిడకాయలు కోయొచ్చు. కత్తి తప్పు కాదు, కోసేవాడికి తప్పు. కనుక ఈ కోసేవాడి తప్పు ఎక్కడ జరిగింది అంటే ఇక్కడ ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి లీగల్ గా చేయాల్సిన పని రాష్ట్ర హోం సెక్రటరీ కేంద్ర హోం సెక్రటరీకి ఉత్తరం రాసి అయ్యా పలానా రామ్మోహన్ రావుది, పలానా చిట్టుబాబు గారిది, పలానా శ్రీనివాస్ గారు మీదో ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అనుమతి ఇవ్వడం తీసుకొని చేస్తే అది లీగల్. అనుమతి లేకుండా తీసుకోవడం ఇల్లీగల్ అవుతుంది. ఇక్కడ జరిగింది అదే. సన్నటి గీత ఉంటది లీగల్ కో ఇల్లీగల్. ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక్కసారి అవకాశం ఇచ్చినాక శ్రీశైలం గారు ఒక తప్పుకు అవకాశం ఇచ్చినాక ఆ తప్పు చేసేవాడు ఇటుపక్క కూడా చేస్తాడు. ఆ ఉద్దేశం ఏంటంటే సుపారీకి హత్యలు ఉంటాయి. సుపారీ ₹1 ఇస్తా రామ్మోహన్ రావు చంపంటే వాడు ఏం చేస్తాడు, మీరు 2 కోట్లు ఇస్తే నన్ను చంపేస్తారు, వాడు మిమ్మల్ని చంపేస్తాడు, చెప్పిన వాడిని చంపేస్తాడు. ఇక్కడ ఫార్ములా అదే కదండి. అందుకని నేను ఏమంటున్నాను శ్రీశైలం గారు, ఒక తప్పుకు అవకాశం ఇచ్చినప్పుడు గవర్నమెంట్ లో ఎవరైతే డీజీపీ నుంచి మొదలుకొని మిగతా ఇన్వాల్వ్ అయిన పేర్లన్నీ దుర్మార్గమైన రాధాకిషన్ రావు ఇంకెవరో కూడా వీళ్ళందరూ ఏం చేసిండ్రు, ప్రభుత్వము ఫలానా వాళ్ళని ఫోన్ ట్యాపింగ్ చేయమని ఇల్లీగల్ ఆదేశాలు ఇచ్చింది అనుకోండి. ఇస్తే ఏం చేస్తారు వాళ్ళు, వాళ్ళకి అవసరమైన వాళ్ళని కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇక్కడ జరిగింది అదే. వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు తీసుకున్నారు అంటున్నా. మనకు ఈటల రాజేందర్ నుంచి మొదలుకొని మనకు చాలా మంది టార్గెట్ చేసి డబ్బులు పట్టుకున్నారు. అప్పుడు ఉప ఎన్నికలప్పుడు మనకు మొదటి ఉప ఎన్నిక దుబ్బాకు వచ్చింది, తర్వాత హుజరాబాద్ వచ్చింది, తర్వాత మనకు మునుగోడు వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, ఎక్కడ చేస్తున్నాం అనే దాన్ని పట్టుకున్నారు. వాళ్ళే చెప్పారు వాళ్ళ స్టేట్మెంట్స్ లో, అధికార పార్టీ టీఆర్ఎస్ డబ్బుల్ని సురక్షితంగా పోలీస్ వ్యాన్లను తరలించారు. వీళ్ళేమో పోలీస్ వ్యాన్ లో పోయింది, వాళ్ళు ఎక్కడ పోయినాయి, వాళ్ళని పట్టుకున్నారు దొంగ. అంటే నేను ఏమంటున్నా, ఇద్దరు డబ్బు వంచారు, ఇద్దరు డబ్బు రవాణా చేశారు, ఒకటి పట్టుకోబడ్డది, ఒకటి పట్టుకోబడింది. అంటే ప్రతిపక్షాల మీదకి ఇది ఆయుధంగా ఉపయోగించారు. నెంబర్ 1. రెండోది ఏం చేశారు, మీరు 3 అన్నారు కదా, సినిమా ఇండస్ట్రీ మీద కూడా ఏం చేశారంటే హీరోయిన్లను బెదిరించడానికో లేకుంటే ఇప్పుడు డబ్బు ఎక్కడ ఉంటది, డబ్బు ఎక్కడైతే కేంద్రీకృతం అవుతుందో అలా చాలా బ్లాక్ మనీ ఉంటది, వైట్ మనీ ఉంటది. బ్లాక్ వైట్ కు తేడా ఏముంది శ్రీశైలం గారు, పన్ను కడితే వైట్, పన్ను కట్టకపోతే బ్లాక్. డబ్బు మీద నల్ల రంగు ఎక్కడ ఉండదు కదా. అందుకని సినిమా ఫీల్డ్ లో ఉన్న బ్లాక్ మనీని ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేయాలి, లేకుంటే హీరోయిన్లలో లేకుంటే హీరోలలో లేకుంటే రకరకాల వాళ్ళు ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేయాలని దాని మీద ప్రయత్నం చేసింది. ఇక మూడోది అంటారు, నిజంగా చేయదలుచుకుంటే సినిమా ఇండస్ట్రీలో కూడా దుర్మార్గాలు ఉన్నాయి. దాని మీద ప్రభుత్వం నిజంగానే ఆదేశిస్తే చేసుడు వేరు. ఇక్కడ అది జరగలే. ఉదాహరణకు బాంబేలో మాఫియా గ్యాంగ్ అంతా ఎక్కడి నుంచి నడుస్తున్నది, మొత్తం చుట్టూ తిరుగుతున్నది. మీకు మన సంజయ్ ఖాన్ అరెస్ట్ నుంచి మొదలు పెడితే సల్మాన్ ఖాన్ చూసుకుంటే మీరు బాంబే ఇండస్ట్రీ మొత్తం తీవ్రవాదానికి ఇటుపక్క అటుపక్క పార్టీలు కనపడుతున్నాయి కదా మనకు. అక్కడ అందుకని అదే చెప్తున్నాను సిట్టిబాబు గారు. అందుకని నేను ఏమంటాను సిట్టిబాబు గారు, మీరు బాంబే ఇండస్ట్రీ మొత్తం అంతా పాకిస్తాన్ ఇతర దుర్మార్గమైన తీవ్రవాద దేశాలతో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళని చేయకపోతే ఎట్లా? కానీ లీగల్ చేయాలి. ఇక్కడ ఒకటే ఉన్నది. నేనేమంటున్నాను న్యాయవాదిగా, లీగల్ గా చేస్తే తప్పు కాదు, కానీ ఒక్కసారి అవకాశం ఇచ్చినాక వీళ్ళు చేసిన పని ఏంది? రోహిత్ రెడ్డి అరెస్ట్, రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేసు చూడండి ఏమైంది. తన వాళ్ళ మీద కూడా నిఘా పెట్టిండు కేసీఆర్. అటు పక్క ప్రతిపక్షాల మీద రేవంత్ రెడ్డి మీద ఇంకెవరి మీద కాదు, తన వాళ్ళ మీద నిఘా పెడితేనే
మన ఫామ్ హౌస్ కేసులో రోహిత్ రెడ్డి పట్టుబడ్డది అప్రూవర్ గా మారిన తర్వాత కానీ ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళు నిజంగా కుంభకోణం చేసిరు, ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని దించేద్దాం అనుకున్నారు. కొంతమంది 20 మంది ఎమ్మెల్యేలు కొనుక్కుందాం అనుకున్నారు. అది ఎప్పుడు బయటపడ్డది? తన వాళ్ళ మీద నిఘా పెట్టింది. అందుకనే ఇక్కడ కత్తికి తమ భేదం ఉండదండి. ఎవడి ముడుగు పొడిస్తే వాడు చస్తాడు అంతే, దానిలో ఏముండదు. ఇక్కడ కూడా జరిగేది ఏంటంటే మీరు తమ వారి మీద కూడా నిఘా పెట్టిండ్రు. కేసీఆర్ గారు తమ వారి మీద పెట్టిండు, ప్రతిపక్షం మీద పెట్టిండు. ఇప్పుడు కూడా నా చిట్టిబాబు గారి ప్రశ్న నాది కూడా ఏంటంటే ఇప్పటి ప్రభుత్వం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అతీతంగా ఉన్నారు అని నేను అంటున్నాను. ఉండదు అంటున్నాను, ఉండొద్దు అంటున్నాను. అయితే దీన్ని అక్రమంగా వాడుకున్న దాని మీద నేను నడుస్తున్న కేసులు వీళ్ళు ఏం చేశారంటే ప్రభుత్వం ఒక్కటి చెప్తే దానికి 10 ఇంతలు చేశారు. వాడు చూసి రమ్మంటే కాల్చి రమ్మని ఓ సామెత ఉంది మనకు. వీడు చూసి రమ్మన్నాడు, వాడు కాల్చి వచ్చాడు. అందుకని సినిమా ఇండస్ట్రీస్ వాళ్ళు చేసిండు, వ్యాపారస్తులు బెదిరించిండు, రకరకాలకి ఇల్లీగల్ హవాలా మనీని పట్టుకొని వీళ్ళందరూ పంచుకొని తిన్నారు. అది కేసీఆర్ కి సంబంధం లేదు. దానిలో కేసీఆర్ చెప్పిన పని ఏమో లీగల్ కొని ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ చేయమని అనుకుందాం. ఫోన్ ట్యాపింగ్ చేస్తే దానిలో వచ్చే రిజల్ట్ ఉంటది కదా. ఇప్పుడు మధ్యగా చిలిస్తేనే వెళ్ళొస్తుంది. ఈ రిజల్ట్ ఏం చేసిందంటే అంతిమంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని ఆ డబ్బును వాడుకున్నారు. ఆ డబ్బును రకరకాలుగా మళ్లించిండ్రు, బెదిరించిండ్రు, వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసిండ్రు. ఇవన్నీ చేసి డబ్బు సంపాదించుకుని ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు తీగలా గారు డొంక గదలాలి, డొంక గదల దాకా కేసీఆర్ కేటీఆర్ ఎవరున్నారని తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మనకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మొన్నటి దాకా సాక్షి, మొన్నటి దాకా బయట అప్రూవర్ గా మారినోడు చెప్తే పేరు, ఇవాళ కవిత అందులో ప్రధాన నిందితురాలు అవుతుంది. కనుక అది రేపు పొద్దున ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మనమే మీడియా ఇన్వెస్టిగేషన్ లేకపోతే మన పత్రిక ఇన్వెస్టిగేషన్ సరిపోదని నేను అంటున్నాను. కస్తూరి శ్రీనివాస్ గారు, ఒక యువ మంత్రి కళ్ళల్లో ఆనందం చూడడానికి 5 హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్లు పోలీసులు చేయడమే కాకుండా వారి వ్యక్తిగత సంభాషణలను ఆ మంత్రికి సమర్పించారనేటటువంటి వార్త గత నెల రోజుల నుండి వైరల్గా మారుతున్నటువంటి అంశం అందరికీ తెలుసు. మీరు సినీ ఇండస్ట్రీతో కనెక్ట్ అయి ఉన్నటువంటి వాళ్ళు, ఇన్సైడ్ ఇండస్ట్రీ టాక్స్ ఏముంది? జనరల్గా ఫిల్మ్ రిలేటెడ్ అని అంటే రకరకాలుగా ఎవరికొరికి ఎలాంటి రిలేషన్స్ గాసిప్స్ ఆర్ కామన్, కానీ ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. ఎస్, అయితే ఆధారాలు ఉన్నాయి. ఒక ప్రభుత్వ పరంగా వాళ్ళకి హైలీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళ ప్రధాన శత్రువు ఒక పేదరికము, ఒక నిరుద్యోగము, ఇలాంటి దాని మీద తప్ప. ఇప్పుడు ఉదాహరణకు పెద్దలు ఇందాక అన్నారు ఏదైతే లీగల్గా వాళ్ళకి ఫోన్ ట్యాపింగ్ చేసే రైట్ ఉంటుందని. నేను అమెరికాలో ఉన్నప్పుడు స్క్రిప్ట్కి సంబంధించింది ఇక్కడ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడితే ఆ బాంబు గన్ను వాడుతూ ఉంటే 2-3 సార్లు రిపీట్ చేస్తే నాకు అక్కడ వాళ్ళు హెచ్చరించారు, ఒరే అది రిపీట్ వాడద్దు, నీకు ఆటోమేటిక్గా వర్డ్ అనేది నువ్వు ఫోన్లో యూజ్ చేసినప్పుడు అమెరికా టెక్నాలజీ ప్రకారంగా ఇంటెలిజెన్స్కి వెళ్ళిపోతుంది, నీ మీద నిఘా పెడుతుంది అని. సో అక్కడ ఉగ్రవాదం అనేది ఉంది కాబట్టి అలాంటి దానికి ప్రభుత్వం అనేది చేయొచ్చు. ఇప్పుడు ముంబై కానీ ఎక్కడైతే మాఫియా ఉందో ఎవరి మీద అయితే చిన్న అనుమానం అనేది ప్రభుత్వానికి ఉందో వాళ్ళ మీద నిఘా పెట్టడం అనేది తప్పులేదు, అది అంతవరకే పర్ఫెక్ట్. బట్ ఇక సంబంధం లేని వాళ్ళది ఒక అవకాశం వచ్చింది కదా అని అనేసి మిగిలిన వాళ్ళందరిది అని అంటే ఏ డైరెక్టర్ది కానీ ఏ హీరోది కానీ ఏ ప్రొడ్యూసర్ది కానీ డిఫరెంట్ రెగ్యులర్ వేస్ స్టోరీ డిస్కషన్స్ కానీ రకరకాలుగా అనేది సంభాషణ ఉంటుంది. ఇక అవి పట్టుకొని బ్లాక్ మెయిలింగ్ ఇంకోవరికో లబ్ధి చేయడం అని అంటే అది ప్రభుత్వ పరంగా అనేది మాత్రం ఆ పెద్దల పరంగా మిస్లీడ్ చేసినట్టే. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఒక ఐపీఎస్ వాళ్ళు కానీ ఎలాంటి కష్టపడి ఆ స్టేజ్కి వచ్చారో అని అనేది అసలు మనం అది ఊహించుకుంటూనే చాలా సాధారణమైంది కాదు. సో అలాంటి ఆ వృత్తి ధర్మాన్ని అనేది పాటించకపోవడం నిజంగా సామాన్యులకి రేపటి రోజున ఏ ప్రభుత్వం అయినా కానీ ఎవరు ఏది మాట్లాడాలనుకున్నా కూడా అసలు అట్లీస్ట్ ఇప్పుడు ఫోన్ అనేది వచ్చినాక కలుసుకునే సమయం అనేది తగ్గించుకోవడానికి ప్లస్ ఆ బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది పెంచుకోవడానికి యూజ్ అయిపోయింది. కానీ ఇప్పుడు అనేది భయం మొదలైంది, అమ్మో ఫోన్ పట్టాలని అంటే ఏం మాట్లాడాలి, ఏ వాట్సాప్ కాల్ మాట్లాడినా ఏడ రికార్డ్ అవుతుందో, అసలు మాట్లాడొచ్చా లేదా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకోవడానికి కూడా భయపడే రోజులు అనేది వచ్చినాయి. సో ఇది నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, అటు బయట ఉన్న పొలిటికల్ వాళ్ళకి కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి కానీ సెలబ్రిటీలకు కానీ ఆఫీసర్లకు అందరికీ ఎఫెక్ట్ అయ్యింది. కస్తూరి గారు దీన్ని మీరు ఓవర్ డ్రామటైజ్ చేసి చెప్తున్నారు చెప్తే అలా సమాజంలో భార్యాభర్తలు కూడా మాట్లాడుకోవడానికి భయపడే స్థితిగతులు ఏమీ లేవు. ఎవరు భయపడాలంటే నెక్స్ట్ క్వశ్చన్ మీకే మన వరప్రసాద్ గారు మిమ్మల్ని అదే అడగబోతున్నాను, లెట్ హిమ్ కంప్లీట్, మీరు ఫినిష్ అప్ చేయండి. ఓకే అన్న చెప్పండి, పర్లేదు. అంటే కాదు కొద్దిగా అంటే వరప్రసాద్ గారు
ఒక యువ జంట విడిపోవడానికి టెలిఫోన్ ట్యాపింగ్ కారణమని కొన్ని వైరల్ వార్తలు విన్నాము. దానిపైన మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని అనుకుంటున్నాను. ఎంతవరకు వాస్తవం అది? అది వైరల్ అంటున్నారు, మీరే అంటున్నారు కదా వైరల్, అది వాస్తవమైనది. ఫోన్ ట్యాపింగ్ అని మాట్లాడుకుంటున్నారంటే ఎవరికి భయపడాలి మాట్లాడుకోవడానికి? మామూలు జనాలు మాట్లాడుకునే విషయాలకు భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడో మనకు ఎక్కడైనా లింకు, డ్రగ్స్ తో లింకు, లేకపోతే ఇంకో బ్లాక్ మనీ తోటి లింకు, లేకపోతే ఒక ఆస్తి విషయాల్లో లింక్ లో ఎక్కడో ఒక రాంగ్ రూట్ లో మనం దాన్ని ఏదో మాట్లాడుకోవాలి, సెటిల్ చేసుకోవాలి అన్నప్పుడే భయపడాలి. వరప్రసాద్ గారు, రైట్ టు ప్రైవసీ అనేటటువంటిది కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం. దాన్ని కూడా విఘాతం కలిగే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నప్పుడు ప్రైవసీ అనే పదానికి దేర్ ఆర్ బ్యారికేడ్. ప్రైవసీ అని చెప్పి నేను పాకిస్తాన్ టెర్రరిస్ట్ తోటి మాట్లాడతాను, నా ప్రైవసీ అని చెప్పి నేను ఇక్కడ మతకాలలో సృష్టించే సన్నాసులతో మాట్లాడతాను, నా ప్రైవసీ నా ఇష్టం అనడానికి లేదు. ప్రైవసీ అనే దానికి హద్దులు పద్దులు ఉన్నాయి. ప్రైవసీ అనేది ఎంతవరకు నీ పర్సనల్ మ్యాటర్స్ వరకే. సమాజానికి సంబంధించో ఇతర సమాజాలకు సంబంధించిన విషయాలు అన్నప్పుడు ప్రైవసీ రాదు. ప్రైవసీ అనే దానికి కూడా హద్దు ఉంది, ఆ పదానికి హద్దు ఉంది. ప్రైవసీ అని చెప్పి నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను, దావుద్ ఇబ్రహీం తోటి డబ్బులు తెచ్చుకుంటాను, ఐఎస్ఐ తోటి మాట్లాడుకుంటాను, ఐఎస్ఐ వాళ్ళు డబ్బులు ఇస్తాను నేను మాట్లాడుకుంటాను, నా ఇష్టం, ఐఎస్ఐ తోటి నాకు స్నేహం ఉంది నేను మాట్లాడతాను, మీరెవరంటే కరెక్ట్ కాదు, కుదరదు. ఆ ప్రైవసీ కుదరదు. ప్రైవసీలో కూడా దేర్ ఆర్ లిమిటేషన్, దేర్ ఆర్ హద్దులు పద్దులు ఉన్నాయి. దేశము, సమాజము, రక్షణ ఈ సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి. అవినీతి, అరాచకానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఈ విషయాల్లో నీకు ప్రైవసీ లేదు. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు షో యువర్ ప్రైవసీ. ఇక్కడ సామాజిక బాధ్యత ఉంది. నీ హక్కులు ఎంత ఉన్నాయో, మానవుడికి హక్కులు ఎంత ఉన్నాయో సమాజంలో బాధ్యతలు కూడా అంతే ఉన్నాయి. నాకు బాధ్యతలు లేవు, నా హక్కు మాత్రం ప్రైవసీ, నేనేమైనా మాట్లాడతాను, నాకు బాధ్యత లేదంటే తెలదు. యూ హ్యావ్ గాట్ రెస్పాన్సిబిలిటీస్. యూ కెనాట్ జస్ట్ గో లైక్ దట్. నా ఇష్టాన్ని మాట్లాడతాను అంటారు, కుదరదు. ఇవాళ ఉంది. అందుకనే ఇందాక ఓవైసీ చెప్పాను, రోహింగ్యాలు నా ఇష్టాన్ని మాట్లాడతాడే కుదురుతా? ఈ దేశానికి వాళ్ళు ఒక రాక్షస క్రీడలు చేసే గ్యాంగ్ రోహింగ్యాలు. వాళ్ళని నేను రక్షణ కల్పిస్తాను, వాళ్ళకి నేను ఇస్తాను, చూస్తూ ఊరుకుంటుందా దేశం, సమాజం? అది నా ప్రైవసీ అని ఓవైసీ అంటే చెల్లుతుందా? ఎట్లా చెల్లుతుంది? డ్రగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ దొరుకుతుంది, నా ఇష్టం, నాకు డ్రగ్స్ అంటే ఇష్టం కనుక నేను డ్రగ్స్ తెచ్చుకుంటాను, కొనుక్కుంటాను, వాడేస్తాను. మీరు నా ప్రైవసీ అంటే చెల్లుబాటు అవుతుంది? అవి కుదరదు. ప్రైవసీ అనే పదంతో ఎస్కేప్ అయిపోదాం, ప్రైవసీ అనే పదంతో ఎంత దూరమైన వెళ్ళిపోతానంటే కుదరదు. దెర్ ఆర్ లిమిటేషన్, దెర్ ఆర్, నీకు రైట్స్ ఎంత ఉన్నాయో రెస్పాన్సిబిలిటీస్ అంత ఉన్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ ఆ పరిధిలోకి వస్తాయి. కనుక ఇక్కడ విషయం ఏంటంటే పరిధి దాటారా? ఆయన అన్నట్టు, రామ్మోహన్ రావు అన్నట్టు పరిధి ఏమన్నా దాటారా? ఆ పరిధి దాటారు అంటే ఖచ్చితంగా తప్పే. ఆ పరిధి దాటారు అనే దానికి వీళ్ళు సాక్ష్యాలు చెప్పాలి. ఊరికినే సొల్లుబావుడు కాదు ఈ ప్రభుత్వం. సొల్లుబావుడు అది మాట రోజుకు ఒక లీక్ వదిలేసి అది మాట్లాడారు, ఇదంట వాళ్ళిద్దరు హీరోలు ఏం మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు చెప్పా. మీ దగ్గర ఉన్నాయి కదా ఆధారాలు, పెట్టండి. ఎక్కడో పోలీస్ ఆఫీసర్ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఆ విషయాన్ని ఓవర్వ్యూ చేసి దాని మీద 4 రూపాయలు సంపాదించంటే బట్ యాక్షన్ తీసుకోండి. మాట్లాడారు, ఎవరు మాట్లాడారు, ఏం మాట్లాడారు అది బయట పెట్టండి. అతిక్రమించి మాట్లాడారా, అడ్వాన్స్ అయి మాట్లాడారా, ఏమైనా తప్పుడు మాటలు మాట్లాడారా, ఏమైనా తప్పుడు కార్యక్రమాలకి పునాదులు వేసారా ఆ డిస్కషన్ లో పెట్టండి, బయట పెట్టండి. అంతేగాని ఊనే మాట్లాడారే తప్పు అని అంటే ఇది ఓన్లీ యాగి చేయటం, దీన్ని ఒక అల్లరి చేసేసి ఒక ఇష్యూ చేసేసి ప్రజల మైండ్ ని డైవర్ట్ చేయటం. దాని మీద మనం అసలు వాళ్ళ వీళ్ళు 5+5 వాగ్దానాలు ఉన్నాయి, దాదాపు ఒక్క వాగ్దానం చేయలేదు. 9వ తారీఖు డిసెంబర్ 9వ తారీఖు ఇది చేస్తామన్నారు, చేయలేదు ఇంతవరకు. ఇప్పుడేమో ఎలక్షన్ అడ్డొస్తుంది. అనౌన్స్ చేసిన రోజు మీకు తెలీదా? 3 నెలల్లో ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు మళ్ళీ వస్తే తెలీదా? ఆ రోజు ఎలా చెప్పేశారు? ఆ రోజేమో ఫైనాన్స్ లేదని తెలియదు. ఆ రోజు బట్టి విక్రమార్క అన్నాడుగా మీటింగ్ పబ్లిక్ గానే, మాకు తెలుసు ఖజానా ఖాళీ ఉంది, అప్పులు ఉంది, మాకు ఆర్థికంగా ఎలా సర్దుకోవాలో తెలుసు,
ఏం చేయగలరో తెలుసు, మేము అన్ని చేస్తామన్నారు కదా, ఇవాళ మరి డబ్బులు లేవని ఎందుకు అంటారు? ఈ డ్రామాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వరప్రసాద్ గారు మళ్ళీ వస్తారు. ఒక నిమిషం, ఈ డ్రామాలు వద్దు అంటున్నా. ప్రజల దృష్టి మళ్లించండి, ఆధారాలతో చెప్పండి, ఆధారాలు చెప్పండి, పట్టుకోండి. ఎవరినైనా సరే, అది ఎవరైనా సరే పట్టుకోండి, అలా చెయ్యండి. అది నిర్దిష్టమైన విధానం ప్రజాపాలనకి, ప్రభుత్వ పాలనకి. అంతేగాని ఈ డొల్ల మాటలు, గాలి మాటలు, సోజి మాటలు, తొల్లు కవులు చెప్తూ కాలయాపం చేస్తూ డైవర్ట్ చేయడం కాదు ఈ ప్రభుత్వం చేస్తున్న దౌర్భాగ్యం అనేది. బడా రామ్మోహన్ రావు గారు, కియా హెల్త్ కేర్ సంస్థ యొక్క ఉదాంతం ఒక్కసారిగా అందరి గుండెల్లో గుబుళ్ళు రేపేటటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసింది. వ్యాపార సంస్థలు, అన్ని న్యాయబద్ధంగా కొనసాగుతున్నటువంటి వ్యాపార సంస్థలు కూడా అక్రమ పోలీసింగ్తోని, అక్రమ అరెస్టులతోని భయభ్రాంతులకు గురిచేసి వాళ్ళ షేర్లు ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి వైనం అనేటటువంటిది ఇది ఒక ఆటవిక చర్యగా ప్రతి ఒక్కరు అభివర్ణిస్తున్నారు. దీనిపైన లీగల్ యాంగిల్లో మీరు ఎట్లా స్పందిస్తారు? ఒకవేళ భయోత్పాతం సృష్టించి ఫోర్సబుల్ సర్కమ్స్టాన్సెస్లో చేసుకున్నటువంటి డీడ్స్ ఇన్ఫోర్సబుల్ అవుతాయా అనేటటువంటి నా క్వశ్చన్. శిశునాథ్ గారు, ఎప్పుడు కూడా పాపం ఉంటే భయం ఉంటుంది, పాపం లేకుండా భయం ఎక్కడిది? వీళ్ళందరూ డబ్బులు ఇచ్చారంటే ఉచితంగా వాళ్ళకి ఏం అక్రమాలు లేకుంటే వీళ్ళు పట్టిందంటారు. ఏమంటున్నారు, వీళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరిస్తే డబ్బులు ఇచ్చారంటే డబ్బులు ఎందుకు ఇచ్చారు? నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు మనం ఏం చేస్తుంటే లీగల్ ఫైట్ చేస్తే నువ్వు ఎవడు కూడా నడవడానికి నేను గట్టిగా నిలబడతాను అక్రమం లేకపోతే. కాదే, సమస్య అక్కడే వస్తుంది. ఇప్పుడు నేనేమంటాను, వ్యక్తి స్వేచ్ఛ కూడా పరిమితులు ఉన్నట్టే. మాకు చిన్నప్పుడు కథ చదువుకున్నాను నేను. ఏమనంటే మన స్వేచ్ఛ మన ముక్కు వరకే. మనం రోడ్డు మీద పోతుంటే కర్ర సాము కత్తి సాము చేసుకుంటా పోతా అంటే చేతులు నరికేస్తాం, ఆ పని చేయొద్దు కదా. మన చేతులు మన అన్నిటికన్నా శరీర భాగాలు ముక్కు ముందు ఉంటుంది, అందుకని మన స్వేచ్ఛ ముక్కు వరకే కథ ఉంటుంది చిన్నప్పుడు, అది చదువుకున్నాం. మన స్వేచ్ఛ పేరు మీద విశృంఖలత్వాన్ని ఎవరు కోరుకోవద్దు. సమాజంలో అందరూ బాధ్యతలకు నిలబడాలి, హక్కులకే కలబడాలి. హక్కులు ఉన్నాయి కానీ బాధ్యతలు కూడా ఉన్నాయి కదా. ఇంతకుముందు చిట్టుబాబు గారు చక్కగా చెప్తారు. నేనేమంటున్నానంటే దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇవాళ వీళ్ళు ఏం చేశారు, ప్రభుత్వం ఒక పని అప్ప చెప్పింది, అది ఇల్లీగల్ పని అంటున్నాను. ఎందుకంటే లీగల్ గా అయితే బయట పెట్టవచ్చు స్పష్టంగా, మేము చిట్టుబాబు గారిది, రామ్మోహన్ రావు మేము చేసినాం, ఇది లీగల్ అని చెప్పొచ్చు. వీళ్ళు అది చెప్తున్నారు, ఇది చెప్తలేరు. ఎందుకంటే దీన్ని డ్రమటైజ్ చేసి మొత్తం సమాజంలో దీన్ని చెప్పుకొని మిగతా అంశాలు పక్కదారి పట్టించే అవకాశం ఉన్నది అంటున్నాడు. అందులో ఇక్కడ ఏం చేయాలంటే వీళ్ళు వెంటనే ఇల్లీగల్ గా ఫలానా వాళ్ళ ఫోన్ టాపింగ్ చేసిండు అని ఆర్యభర్తలు గోడలకు చెవులు ఉంటాయి కదా. మీరు గోల్కొండ కోటకు పోండి, కోటలో ఒక గదిలో ఆ మూలకు మాట్లాడితే ఈ మూలకు వస్తుంది. అంత టెక్నాలజీ ఆనాడే ఉన్నది. ఇవాళ ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఫోన్ తీసుకుపోయి దాన్ని నాశనం చేసి స్విచ్ ఆఫ్ చేసి ఓ బొందలో పడేస్తా కూడా దాన్ని ట్రేస్ చేసే టెక్నాలజీ వచ్చినప్పుడు ఇప్పుడు ఇలా 5 రోజుల్లో వారం రోజుల్లో మొత్తం తెలిసేయచ్చు కదా. ఎందుకు కొనసాగిస్తున్నారు వీళ్ళే అంటలేదు నేను. గతంలో నయీం కేసులో కూడా డైరీ నాశనం చేశారు వాళ్ళు, ఆ గవర్నమెంట్. నయీం కేసులో ఆ డైరీలో చాలా మంది పేర్లు ఉన్నాయి. నయీం ఏం చేసిండు, కల్వకుంట్ల కుటుంబం తెరువు పోయిండు, వాడు పోవడం వల్ల చచ్చిపోయిండు. అదే కనుక మిగతా సామాన్య కుటుంబాలు తిరిగిపోతే వాడిని ఏమనకపోదు. అంతకుముందు ప్రజలు బాధపడలేదా? అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కానీ నయీం చేసిన అకృత్యాలు కొన్ని కుటుంబాలను కూల్చేసినాయి. ఇప్పుడు ఏమైంది, మొత్తం మూసుకున్నారు కదా, ఎప్పుడు మాట్లాడడం లేదు. ఇవాళ ఇది కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా మూసుకోకుండా ఉండాలంటే నిజాలు బయట పెట్టాలి. ఎవరి ఫోన్ ఇల్లీగల్ గా ట్యాప్ అయింది, అసలు మొత్తం ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ గా జరిగిందా, ఇది బయట పెట్టాలంటున్నాను. ఆర్యభర్తల ఇప్పుడు మనం ఎగ్జాజరేట్ చాలా చెప్పొచ్చు, కానీ నేనేమంటున్నానంటే దీని పేరు మీద అధికారులు ఏం చేశారంటే కొందరు సినిమా తారలు, మన సెలబ్రిటీసులు, ఇదివరకు పారిశ్రామికవేత్తలు వీళ్ళందరి ఫోన్లు విన్నారు. వీళ్ళేం చేశారంటే డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నాయి. ఇవాళ హైదరాబాద్ మహానగరం అని విశ్వనగరం, ఇంటి పక్క ఎవడున్నాడో మనకు తెలియదు ఉంటుందా. వాళ్ళ రోహింగ్యాలు కానీ ఎవరైనా హైదరాబాద్ లో ఉంటున్నారంటే జనారణ్యంలో గతంలో సామెతుంది, నువ్వు ఎవరికి తెలియకుండా ఉండాలంటే మహారణ్యం కానీ జనారణ్యమే విన్నాను. జనారణ్యంలో ఎవడెవడు పట్టించుకోడు. పక్కింటి వాడు అపార్ట్మెంట్ లో 10-100 ఫ్లాట్, 100 ఇప్పుడు 1000 వచ్చినాయి కదా ఫ్లాట్లు. ఎవరికి ఎవరు తెలుస్తాడు మనకు? వాకింగ్ లో వచ్చిన వాడు రోహింగ్యానా, తీవ్రవాద, దొంగనా అని. ఒక్కటి చేయాల్సింది ఏంటంటే 2 తీవ్రవాదాలు ఉన్నాయి. ఒకటి వామపక్ష తీవ్రవాదం, రెండోది మత తీవ్రవాదం. ఈ 2 తీవ్రవాదాలను అలచడానికి నేను వామపక్ష తీవ్రవాదాన్ని వ్యతిరేకించడం లేదు. ఇవాళ ఎన్కౌంటర్లు తప్పు అంటున్నాను నేను, ఎన్కౌంటర్లు చాలా దుర్మార్గం అంటున్నాను. కానీ రాజ్యాన్ని ఒప్పుకోని వాడికి రాజ్యంతో గన్ను నమ్ముకున్న గన్ను సమాధానం కాకపోతే ఏమవుతుంది? కనుక అది వేరు. ఇవాళ ఈ 2 తీవ్రవాదాలను అణచడానికి ఖచ్చితంగా ప్రభుత్వానికి కొంత లీగల్ కాపుకున్నది. మూడోది ఏంటంటే
రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి దీన్ని వాడుకుంటున్నారు అంటే అన్ని పార్టీలు ఇదే పనిచేస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మిగతా వాళ్ళని ఆహ్వానం చేస్తున్నది. బీజేపీ అతీతం కాదు, టీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, ఇంకెవడు కాదు. దీన్ని ఏం చేయాలంటే చాలా లైక్ చేయాలి. నిజంగానే వాళ్ళు తప్పు చేస్తే అధికారంలో ఉన్న వాడికి కూడా శిక్ష పడే పరిస్థితి వస్తే అప్పుడు సాధ్యమవుతుంది. ఇప్పుడు కంచె చేను వేసినాక ఇంకెవడు ఆదుకునే దిక్కెవడు? కంచె చేను వేస్తుంది ఇక్కడ. ఈ కంచె అనేది ప్రభుత్వము, ఆ ప్రభుత్వం తన బాధ్యతలు నిర్వర్తించకుండా వాళ్ళు ఉన్న అధికారంలో ఉన్న 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో వాళ్ళు ఉన్న అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేస్తున్న పని ఇల్లీగల్. అయితే వీళ్ళు కొంత అవకాశం ఇస్తుండ్రు, సందు దొరకగానే మిగతా వాళ్ళందరూ ఈ పని చేస్తున్నారు. నేను చెప్పిన సినిమా హీరోయిన్లను ట్యాప్ చేయొచ్చు, పారిశ్రామికవేత్తలను ట్యాప్ చేయొచ్చు. అంతెందుకు, మీరు కరోనా కష్టకాలంలో మన పార్థసారథి, మన బయోటెక్ వాళ్ళది పార్థసారథి, దానిలో నోట కట్టలు దొరికినాయి కదా, వీరు వాళ్ళ దొరికినాయి కట్టలు. ఏమైంది ఆ కేసు, ఏమైంది ఇప్పటికి తెలియదు మనకు. అందుకనే చాలా విశ్వనగరంలో చాలా విశృంఖలత్వ నేరాలు 3 జరుగుతున్నాయి. ఒకటి హవాలా మనీ, రెండవది మనకు వ్యభిచారం, మూడోది ఏంటంటే నేను చెప్పిన ఏది ఇవన్నీ ఉన్నాయి కదా డ్రగ్స్ వ్యాపారం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీస్ వాళ్ళ అతీతం కాదు. మనకేం సినిమా వార్తలు అంటే కొంచెం ఆసక్తి ఎక్కువ ఉంటుంది, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. వీళ్ళు పెడ్లర్స్ ఎవరైతున్నారో వాళ్ళు నేరస్తులు, ఎవరైతే యూజర్స్ ఎవరైతున్నారో వారు బాధితులు. నేను కోర్టు ద్వారా చెప్తున్నా, కోర్టు కూడా అదే అని, మీరు బాధితులను అరెస్ట్ చేసి కొడుతున్నారు, పెడ్లర్స్ ఎవరు? నిజంగా దీని మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చైనా నుంచి వస్తున్నాయా, లేకుండా వేరే నైజీరియా నుంచి వస్తున్నాయి మత్తు మందులు ఇవన్నీ వస్తున్నాయి. మళ్ళీ అదంతే కేసు తేల్చేస్తారు, 10 రోజులలో అంతా అయిపోతే సంవత్సరాలు చేస్తారు. ఒక్క సెలబ్రిటీ నేపాల్ క్లబ్ కి నేపాల్ లో జరగలేదండి, ఇక్కడ డబ్బు కట్టడము, అక్కడ వెళ్ళి ఆడటము, ఇవన్నీ కూడా ఏమైంది? నేరాల అదుపుకు ప్రభుత్వానికి హక్కు ఉన్నది. హక్కు చేశారా, లీగల్ గా చేశారా, ఇల్లీగల్ గా చేశారా, అదొక అతిక్రమించారా అనేది ఒక చెక్క అంతే. అది ఆధారాలు చెప్తే వచ్చేస్తాయి, ఇది సాక్ష్యాలు చూపిస్తే వచ్చేస్తాయి. దట్స్ వాట్ దే షుడ్ డు, దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్. వాళ్ళు దీన్ని వాడుకుంటున్నారు, ఈ ఇష్యూని వాడుకుంటారు ప్రభుత్వం తప్పితే నిజాయితీ లేదు. అదే చూసి రమ్మంటే కాల్చి వచ్చింది సార్. వీళ్ళందరూ వీళ్ళు చేసిన పని అది ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, అనుమతి ఇస్తే దాన్ని ఉపయోగించుకున్నారు. రెండు ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు 1960s లో ఒక మంచి మాట ఏమన్నదంటే, సమాజంలో కొన్ని బలహీనతలు ఉంటాయి, వీటిని నిషేధించి ఆపలేము. తాగుడు, మద్యం, వ్యభిచారం, మనం జూదం ఇట్లాంటివన్నీ నిషేధించి ఆపలేము. మనం దాన్ని నియంత్రించాలి. ఎంతవరకు నియంత్రించాలి. నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చెయ్యాలి అంటున్నాను. ఏ ప్రభుత్వం కానీ లీగల్ అంటున్నాను కదా. లీగల్ గా ఏం చేసి తేల్చమంటున్నాను. నేనేమంటున్నాను, ఇప్పుడు తేల్చకపోతే దీన్ని రాజకీయంగా వాడుకోవడం తప్ప ఇంకోటి ఏమీ లేదు. తేల్చి నిజంగా నేరస్తులు ఎవరైతే వాళ్ళు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వాళ్ళని అరెస్ట్ చేయాలి, లోపల పడేయాలి. అది మధ్యంగా ఈ రాజకీయంగా చేయడం ఇవాళ కాదు కదా రామ్మోహన్ రావు, మీకు తెలిసే ఉంటుంది. తమిళనాడులో ఒక ఎంజీఆర్ కరుణానిధి విడిపోవటానికి కారణమే ఇట ఫోన్ ట్యాపింగ్. కరుణానిధి గారు కొడుకుని హీరోని చేయడం కోసం ఎంజీఆర్ ఒక ఫ్యాన్స్ క్లబ్లు అందరికి ఫోన్లు చేసి వాళ్ళని ట్యాప్ చేయడం, అది తెలుసుకునే వాళ్ళందరికి విభేదం వచ్చి పార్టీలే మారిపోయి ప్రభుత్వాలు కూలి. సో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది రాజకీయంగా ఇవాళ కొత్తది కాదు, ఎప్పుడు ప్రతి పార్టీ చేసే పని. అది వాళ్ళ అడ్వాంటేజ్ చేస్తూ వాళ్ళకి ఎక్కడ చెడు జరుగుతుందో, వాళ్ళ మీద కుట్ర జరుగుతుందో, వాళ్ళ ప్రభుత్వాలు తెచ్చడానికి ఎవరైనా ప్లానింగ్ జరుగుతుందో ఈ ప్రభుత్వం చేసే చోటే. అది తప్పు కూడా చెప్పక్కర్లేదు. మీరు అన్నట్టు లీగల్ గా జరిగిందా, ఇల్లీగల్ గా జరిగిందా? ఇల్లీగల్ గా జరిగితే సాక్ష్యాధారాలు బయట పెట్టండి, అంతేగాని సొల్లు వాగుడొద్దు, సోది వాగుడొద్దు, అంతే కదా. మీరు లీగల్ గా ఉంటే ధైర్యంగా చెప్పరు. మీకు సాగదీయకండి అని నేను అంటున్నాను. ఇప్పుడు ఈ సాగదీసినప్పటికీ అనేక అనుమానాలు, అనేక పుకార్లు వేస్తున్నాయి. పాపం మంచి వాళ్ళు గౌరవమైన భాషలో సాగదీద్దంటాను, నేను కొంచెం గట్టి భాషలో సొల్లు అంటున్నాను. ఈ సొల్లు చిట్టిబాబు గారు మళ్ళీ వస్తానండి. శ్రీనివాస్, మరో 8 మంది సినిమా సెలబ్రిటీలను ఈ టెలిఫోన్ ట్యాపింగ్లోకి గుంజేటటువంటి ఆలోచనలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందనేటటువంటి ఆలోచన ముందుకొస్తుంది. ఆ సెలబ్రిటీలు దేశవ్యాప్తంగా కూడా ఎన్నో గొప్ప మూవీస్ నిర్మించినటువంటి సెలబ్రిటీలు కావడం అనేటటువంటిది ఆశ్చర్యకరంగా మిగులుతుంది. అసలుకు
సినిమా ట్యాపింగ్, టెలిఫోన్ ట్యాపింగ్ సినిమా ఫీల్డ్కి కనెక్టివిటీ ఎక్కడ ఎండ్ అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఇందాక పెద్దలు అన్నట్టు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరైతే అనుమానం ఉందో చేశారో వాళ్ళ మీద ప్రభుత్వ పరంగానే మీరు సినిమా ఫీల్డ్లో ఉన్నారు, డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్నారు. గత 2 దశాబ్దాల నుండి సినిమా ఫీల్డ్ను అంటిపెట్టుకొని ఉన్నటువంటి ఒకే ఒక్క కోణం ఇల్లీగాలిటీ, అక్రమం. నిజాయితీగా నిజంగా పనిచేసే డైరెక్టర్లు ఎదగలేకపోతున్నారు, హీరోలు ఎదగలేకపోతున్నారు. వారికి కనెక్టివిటీగా అంటే 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి ఏ క్రాఫ్ట్ కూడా ముందుకు రాలేని పరిస్థితులు ఉన్నాయి. మరి మీరు దాన్ని ఇల్లీగాలిటీని సినిమా ఫీల్డ్ నుండి తీసి ఎట్లా మాట్లాడతారు? ఇల్లీగాలిటీ తీయడం అని అనట్లేదు. మైత్రి మూవీ సంస్థ బయటికి ఎంత గొప్ప గొప్ప సినిమాలు నిర్మించింది, ఇలాంటి కార్యక్రమాలకు వాళ్ళు పాల్పడ్డారంటే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంటే ఒక సినిమా కావాలంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక 100 కోట్లు అనేది మన బడ్జెట్ అనుకున్నప్పుడు 100 కోట్లు జేబులో నుంచే బ్యాంకులో ఉన్న మన ప్రాపర్టీ నుంచే కాదు, దాంట్లో ఆ మార్కెట్ ప్రకారంగా ఒక 4-5 దగ్గర అనేది డిఫరెంట్ వేలో ఫైనాన్స్ చేస్తారు. ఒకరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇంకొకరు క్యాష్ ఇవ్వచ్చు. ఇది అనేది ఒక ఆడిటింగ్ అనేది సపరేట్గా ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ల దాంట్లో కంపల్సరీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఇటు పొలిటీషియన్స్కి లింక్ అనేది ఉంటుంది. సో దాన్ని ప్రభుత్వ పెద్దలు అనేది ప్రభుత్వంగా ఉన్న రెస్పాన్సిబిలిటీ ప్రకారంగా ఇల్లీగల్ ఏంటిది, లీగల్ ఏంటిది, వీళ్ళు ఎలాంటి చట్టవిరుద్ధంగా అనేది చర్యలకు పాల్పడుతున్నారు అనేది వాళ్ళది చేయడం తప్పులేదు. దానికి నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఎందుకనంటే సమాజానికి మంచి చేసే వాళ్ళది అక్కర్లేదు అని అనేదే నా ఉద్దేశం. ఇన్ కేస్ అలాంటిది ఉంటే హీరోయిన్లది కానీ ఇలాంటిది నిజంగా దాని నుంచి కొంచెం ఇండస్ట్రీ అనేది బ్యాడ్ నేమ్ ఇంకా ఎక్స్టెన్షన్ వెళ్ళడం తప్ప అది ఒక ప్రభుత్వం లెవెల్కి అలాంటిది సరైనది కాదు. అది వాళ్ళు ఆఫీసర్ చెప్తే వీళ్ళు చేశారా లేదనంటే నిజంగానే దాంట్లో ఏదన్నా బయటకు వచ్చేసేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకపోతే దాన్ని సింపుల్గా ఉంది క్లోజ్ చేసినా కూడా ఈజ్ గుడ్. బట్ ఇండస్ట్రీ ఒక డ్రగ్స్ మాఫియా వచ్చినా కూడా ఇందాక పెద్దలు అన్నట్టు అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మూలాన్ని వదిలేసి మీడియాలో మాత్రం ఓన్లీ వీళ్ళని మాత్రం బ్లేమ్ చేసే పరిస్థితి వస్తుంది. మళ్ళీ అది కొంచెం సద్మానగానే మళ్ళీ ఇంకొకటి వస్తుంది. సో దీంట్లో ఫోన్ టాపింగ్లో ఇంకా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అనేది ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రం రావడానికి ఏంటనంటే ప్రపంచం అంతా ఒక ఎంటర్టైన్మెంట్కి ఆధారపడి లింక్ ఉంది కాబట్టి తొందరగా అనేది బయటకు వస్తుంది. కాకపోతే ఇక ఇలాంటివి అనేది ఇందాక పెద్దలు అన్నారు కదా, సుప్రీంకోర్టు ప్రకారంగా కొన్ని అనేది అసలు బయటికి అనేది తీయలేము, కొంచెం జాగ్రత్తగా ఉండడం తప్ప అనేది మేజర్. ఇక్కడ ఒకటి ఉంది. రామ్మోహన్ రావు గారు మళ్ళీ వస్తాను. రామ్మోహన్ రావు మాట్లాడే ముందు ఆయనే సమాధానం చెప్తారు. అందుకని చెప్పండి. ఒక విషయం ఆలోచనలు ఇక్కడ సినిమా ఫీల్డ్ గురించి వెళ్తున్నారు అనేది. సినిమా ఫీల్డ్ ఎప్పుడైతే కోట్లకు పెరిగిందో బ్లాక్ మనీ పెరిగింది. కోట్లకు పెరిగినప్పుడు 100 కోట్లు తీసుకుంటున్నానంటే ఎవడో 100 కోట్లు వైట్ లో తీసుకోవట్లేదు. ఇది తెలిసిన ఓపెన్ సీక్రెట్. కనుక ఎప్పుడైతే బ్లాక్ మనీ రొటేషన్స్ పెరిగినాయో వ్యాపారం పెరిగిందో, గతంలో ఇంత లక్షల మీద వ్యాపారం కనుక ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు దగ్గర బ్లాక్ దీంతో అంత బ్లాక్ మనీ రొటేషన్ అంత ఉండేది కాదు. ఇవాళ 100, 500 ప్రతి సినిమా 300 కోట్లు 500 కోట్లు 1000 అనే లెవెల్కి వెళ్ళేటప్పటికీ ఆటోమేటిక్ గా బ్లాక్ మనీ రొటేషన్ అనేది ఇక్కడ అవసరం అవుతుంది, తప్పని పరిస్థితి అవుతుంది. అందువల్ల ఒక డెగ కన్ను సినిమా ఫీల్డ్ మీద ఉంచడం, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాము, మేము గొప్ప పెద్ద సినిమాలు తీస్తున్నాము కనుక మా మీద డెగ కన్ను ఉండకూడదు అనే లాజిక్ చెల్లుబాటు కాదు. ఇక్కడ ఆ కారణంగా ఇప్పుడు నేను 3 తరాలు ఇండస్ట్రీలో, నేను 3 తరాలుగా 3వ తరం మాది. 3 తరాలుగా 1970లో నేను క్లాప్ కొట్టి ఇవాళ దాకా ఇస్తూ ఉన్నాను. ఆనాటి నుంచి ఈనాటి జరుగుతుంటాను. ఇప్పుడు ఈ బ్లాక్ మనీ అనేది ఇండస్ట్రీలో లేకుండా లేదు. ఒకప్పుడు 5%, 10% ఉంటే ఇవాళ 80%, 70% తప్పని పరిస్థితి. ఎవరు కోట్లు ఏ హీరో కానీ ఏ డైరెక్టర్ ఎప్పుడైతే కోట్లకి రెమ్యునరేషన్లు పెరిగినాయో, కోట్లకి వ్యాపారం 100 కోట్లు 500 కోట్లు వ్యాపారాలు పెరిగినాయో తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆ ఏర్పడిన ప్రభుత్వ కన్ను ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ కళ్ళు ఉంటాయి, ఈడీ కళ్ళు ఉంటాయి. ఇవాళ దాన్ని మనం వాళ్ళు చూడకూడదు, మేము ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం కనుక మనం చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి అనేది తప్పు. ఇవాళ డ్రగ్స్ వస్తున్నాయంటే డ్రగ్స్ మూలాలు పట్టుకోమని అలాంటి వాళ్ళు ఎన్నోసార్లు మూలాలు పట్టుకోండి. మూలాలు తెలియదా ప్రభుత్వానికి, ఆఫీసర్స్ తెలియదా మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని? డ్రగ్స్ ఎవరికి కావాలి? మెయిన్ గా ఐఎస్ఐ లాంటి వాళ్ళకి డ్రగ్స్ అవసరం.
వాళ్ళ మూవ్మెంట్ రన్నింగ్ కి డబ్బులు కావాలి, దానికి ఆ మూలం కడితే అది ఎక్కడి నుంచి వస్తుంది, ట్రావెల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి ట్రావెల్ అయ్యి హైదరాబాద్ కు వస్తుంది, ఈ ట్రావెలింగ్ మొత్తం తెలియదా వీళ్ళకి. కానీ వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళలేరు. ఇక్కడ ఏదో ఒకళ్ళని పట్టుకుని మేము చేస్తున్నామని పని చేస్తున్నామని చెప్పడం తప్పితే వీళ్ళు అక్కడికి వెళితే అది పెద్ద గ్యాంగ్, అది మాఫియా గ్యాంగ్, మాఫియా పెద్ద మాఫియా అది. నువ్వు వాడిని పట్టుకుంటే ప్రాణాలు కూడా లేచిపోతాయి ఆఫీసర్లకి. కనుక అంత సాహసం వీళ్ళు చేయలేరు. తెలిసినా ఎక్కడో ఒకళ్ళని పట్టుకుని ఇక్కడ ఒకళ్ళని అక్కడ ఒకళ్ళని పట్టుకుని ఈ పబ్లిసిటీ వచ్చే సినిమా వాళ్ళని పట్టుకునేసేసి చేసేసాం, మేము చేసామని చూపించుకుంటూ తప్పితే రియాలిటీ నిజమైన నిర్దిష్టమైన వాళ్ళ ఫలితంగా నిజ విషయం తెలిసి కూడా చేయలేరు. ఎందుకంటే అంత పెద్ద మాఫియా అది. ప్రభుత్వాలే వణుకుతాయి ఆ మాఫియాకి. అందువల్లే ఐఎస్ఐఎస్ లాంటి వాళ్ళు దాని మీద ఆధారపడతారు, ఆ డబ్బు మీద, ఆ మాఫియా డబ్బు మీద. గతంలో దావూద్ ఇబ్రహీం స్థాపించాడు ఈ ఇండస్ట్రీ, మొత్తం అతని డబ్బే. అతను చెప్పిన వాడే హీరో. అతను అవునంటే హీరో, కాదంటే హీరో కాదు. అలాగే కొంతమంది హీరోలు అతను అడ్డు పెట్టుకునే హీరోలు అయ్యారు హిందీ ఇండస్ట్రీలో. మహామహే హీరోలు వెనక్కి ఈ దావూద్ ఇబ్రహీం యొక్క త్యాగం వల్ల అతని సామాజిక వర్గ వాళ్ళు హీరోలు అవడానికి కూడా బిగినింగ్ లో 5-6 సినిమాలు ఫ్లాప్ అయినా కూడా కొంతమంది హీరోలు నిలదొక్కుకోవడానికి దావూద్ ఇబ్రహీం లాంటి కవంత హస్తాలే అది శాసించాడు ఒకప్పుడు. ఇప్పుడు తగ్గింది అనుకోండి. ఇంకా అతని చోటా సఖీలు, ఇంకా అతని ఆడవాళ్ళు ఉన్నాయి అక్కడక్కడ. సో ఇవన్నీ సినిమా ఫీల్డ్ పవిత్రంగా ఉంది అని నేను సినిమా వాడినే, కానీ పవిత్రంగా ఉంది అంటే సినిమా ఫీల్డ్ లో కూడా పవిత్రంగా ఉండేవాళ్ళు. రామానాయుడు గారు అన్ని సినిమాలు తీశారు, ఎప్పుడు ఆయన మీద రాలేదే. అన్నపూర్ణ పద్మాలయ రాలేదే. ఇలాంటి గొప్ప సినిమాలు తీసి అన్నపూర్ణ పిక్చర్స్ మీద రాలేదే. పిఏపి సుబ్బారావు గారు గొప్ప సినిమాలు తీసి రాలేదే. ఎందుకు రాలా, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఇక్కడ కూడా సినిమా ఫీల్డ్ లో కూడా ఈ అక్రమ సంపాదనతో లోపలికి దొరబడిన వాళ్ళు, అక్రమ విధానాలతో వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు దొరబడబట్టే జరుగుతుంది. ఎస్, బండారు రామ్మోహన్ రావు గారు, కియా హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ యొక్క సంబంధించినటువంటి తాజాగా నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ కాపీని నేను పర్సనల్ గా చూసినాను. కేవలం 10-12 పేజీల పూర్తి ఫైల్ అనేటటువంటిది ఉంది. ఈ ఉదాంతం జరిగి 2-3 సంవత్సరాలు కావస్తుంది. నవీన్ ఎర్నేని కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పైన చూపెట్టేటటువంటి ఆధారాలు కలెక్ట్ చేసుకునే స్కోపు ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ అధికారులకు ఎంతవరకు ఉంది? ఇది 2-3 ఇయర్స్ క్రితం జరిగినటువంటి టోటల్ ఇన్సిడెంట్. ఎవిడెన్స్ ఎట్లా కలెక్ట్ చేసే అవకాశం ఉందండి ఇందులో కేసులో? మన దేశంలో నేర విచారణ అనేది రాజకీయాలకు అతీతంగా లేదు శ్రీశంక. నేర విచారణకు కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో దానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు. శాంతి భద్రతలు వేరు, నేర విచారణ వేరు. జనరల్గా ఏమైందంటే శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. నేర విచారణకు ప్రత్యేకమైన వ్యవస్థలు ఉండాలి. కానీ మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే నేర విచారణ సంస్థల్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళనేమో పెంపుడు చిలుకలుగా, పెంపుడు కుక్కలుగా వాడుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే రాష్ట్ర ప్రభుత్వం చాలా నేర విచారణ సంస్థ సిబిఐ, మన సిఐడి కానీ, లేకుంటే ఇంటెలిజెన్స్ కానీ, మనకు ఏసీబీ కానీ, వీళ్ళు ఇక్కడ వాడుకుంటారు. ఏం తేడా లేదు. ప్రభుత్వం ఎవరుంటే ఆ పని చేస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తారు? ఆనాడే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే బీజేపీ ఏమన్నదంటే సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నది. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అంతే తేడా ఏం లేదు. రెండే. కనుక నేను ఏమంటున్నాను, సిట్టుబాబు గారికి 3 తరాలు చూసిన వాళ్ళు. ఆనాటి అమాయకత్వం ఇవాళ సినీ ఫీల్డ్ లో లేదు. ఆనాటి మహానటి సావిత్రి ఆదాయ పన్ను కట్టలేక ఆ పాపం తెలివి తక్కువగా ఆ పాపం అన్ని కోల్పోయింది. ఆదాయ పన్ను ఎంత మహా అయితే అప్పుడు చాలా ఎక్కువ ఉండే, 70% పైన ఉండే. ఇవాళ సీలింగ్ 30%. నాకు తెలిసి ఆదాయ పన్నులో ఒక్కోసారి ₹1,00,000 చంపేస్తే అన్ని రకాల ట్యాక్సులు పోతే 97,500 పోతే 2,500 మిగిలేదు. ఇది తప్పు చేయకుండా ఎట్లా ఉంటారు? టాక్సేషన్ లో మంచి మార్పులు వచ్చి 10% దాటదాన్ని మీరు ఎంత సంపాదించుకున్నా అని చేయొచ్చు. లేదా ఏం చేయొచ్చు అంటే అర్థక్రాంతి అని మనకు మహారాష్ట్ర ఆయన ఒక మంచి సూచన చేశాడు. అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ 2% ట్యాక్స్ చేయండి, ఏ ఆదాయ పన్ను అవసరం లేదన్నాడు. దుర్మార్గంగా ఆదాయ పన్ను పేరు మీద నల్లధనం అని తెల్లధనం అని అమాయకులను చేసి మొత్తం అన్ని ఫీల్డ్ దోచుకుంటున్నారు. గవర్నమెంట్ దోచుకుంటుంది అంటున్నా. పోనీ ఇంత చేస్తే ఎంత? 6 కోట్ల మంది ఉన్నారు వాళ్ళ ట్యాక్స్ పేయర్స్ మొత్తం కలిస్తే. వ్యవసాయానికి ట్యాక్స్ లేదు, దేనికి లేదు. అవన్నీ కాదండి, బ్యాంకులో వేసుకోండి, 2% ట్యాక్స్ ఇవ్వండి, 1% ఇవ్వండి, ఇంతకి 10 ఆదాయం వస్తుంది. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు సంస్కరణలు ఒప్పుకుంటలేవు. ఇవాళ ఆదాయ పన్ను సంస్కరణలు కావాలి.
నేర విచారణ పద్ధతి సంస్కరణలు కావాలి. మీరు అన్నారు ఆ కేసులు ఏమైంది కియా కేసులో అంటే నేను దాని కంటిన్యూషన్ లో ఉన్నా కనుక నేనేమంటున్నాను, ఇవాళ కియా కేసులో నేర విచారణ సంస్థలు మారినాయి, నేర విచారణ అధికారులు మారిండ్రు. ఎవడు చేస్తాడు? మధ్యన విడిచిపెట్టిపోయిన కొత్తగా వచ్చిన వాడు మళ్ళీ రెడ్ వచ్చే మొదలు పెట్టాలి. మళ్ళీ వాడు ఒక విచారణ జరుగుతుంటే రిటైర్మెంట్ అయినా సరే వారినే కొనసాగించి ఉంచుతూ చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు అంటే చెప్తాను. ఇవాళ పోలీసు సంస్కరణలు 4 ఉన్నాయి. పోలీసులు 4 విధులు చేస్తారు. ఒకటి ట్రాఫిక్, ఒకటి శాంతి భద్రతలు, మూడోదేమో ఇన్వెస్టిగేషన్ లేకుంటే కోర్టు డ్యూటీలు, 4వది విఐపీల భద్రత. చూడండి దుర్మార్గం, ఇన్ని డ్యూటీలు వాడి చేయాలి. విఐపీ వస్తే విడిచిపెట్టుకో, పోలీస్ స్టేషన్ ఖాళీ. అంత కాకుండా నేర విచారణలో కోర్టుకు సంబంధించిన అంశాలలో న్యాయ నిపుణులను పోలీసులకు గెలిచి ఉండాలి. నేను అడ్వకేట్ చెప్తున్నాను, కేసులు 90 గెలుస్తున్నాను, నేను అక్విటల్ అవుతున్నాయంటే మా గొప్పతనం కాదు. నేను స్పష్టంగా చెప్తున్నాను, కొందరు ఒప్పుకోరు. ఏం గొప్పతనం అంటే సగం కేసు పోలీసులు చంపేస్తాను. వాడు ఏ సెక్షన్ పెట్టారో మనకు తెలియదు, తెలియదు వాడికి. సగం కేసు మా పీపీ చంపేస్తాడు. వాడికి ఏమో వాదనలో నాకు డబ్బులు ఎంత వస్తాయి, వీడిస్తారా వాడిస్తారా, అయిపోయింది. ఇక పావు కేసు నేను గెలుస్తున్నాను. అందుకని ఏమండి, నేర విచారణలో అక్విటల్స్ కాకుండా కన్విక్షన్స్ ఎక్కువైతే భయం ఉంటది. 2 ఉంటాయి, సామధానం భేద దండోపాయాలలో భక్తి భయం. భయం ఉంటే నేరాలు ఆగుతాయి, మీరు భయం లేకపోతే నేరాలు ఆగాయి. ఏం చేయాలి? రెండోది ఏంటంటే మీకు డబ్బు 3 రంగాల్లో చాలా విశృంఖలంగా ఉండదు. ఒకటి పరిశ్రమలలో పెద్ద ఎత్తున, నేను చెప్పాను పార్కసారథి చెప్పాను స్పష్టంగా పట్టుకున్నారు కనుక ఆ పేరు చెప్పగలుగుతున్నాను. నేను కొన్ని పేర్లు చెప్తే అది ఇల్లీగల్ అయితే నేను చెప్పుడు కరెక్ట్ కాదు. అట్లాగే పరిశ్రమలలో ఉన్నది, సినీ ఫీల్డ్ లో ఉన్నది, రాజకీయాల్లో ఉంది డబ్బు. ఇవన్నీ కూడా ఇవాళ డబ్బు గురించి మాట్లాడితే శ్రీశైలం గారు ఇప్పుడు పట్టుకుంటున్నారు కదా, ఎలక్షన్స్ వచ్చినాయి పట్టుకుంటున్నారు కదా, ఈ డబ్బంతా ఏమైతుందని నేను పద్మనాభరెడ్డి గారని మనకు మన ఇండియన్ మన ఫారెస్ట్ సర్వీస్ వారు మన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అని సంస్థ పెట్టుకున్నారు. మేము కలిసి పనిచేస్తాం. మా పరిశీలన తెలియదు ఏంటంటే ఈ డబ్బు పట్టుకుని ఏమైతుంది, ఎక్కడికి పోతుందని మేము వెతికినాం. డ్రగ్స్ మీద దీని మీద ఎదిగితే ఏమైందంటే ఆదాయ పన్ను దగ్గరికి పోయాట. వీడు 10 కోట్లు పట్టుకున్నాడు అనుకోండి, 10 కోట్లలో 3 కోట్ల రూపాయలు 30% చెల్లిస్తే 7 కోట్లు వీనికి ఇచ్చేస్తున్నారు. దుర్మార్గం కదా. నేనేమంటున్నా, ఆ డబ్బు దేనికోసం రవాణా కాపాడుతుంది చెప్పాలి కదా. ఒక కత్తిని తీసుకుపోతున్నప్పుడు కత్తి హత్య చేయడం కోసమా లేకుంటే కూరగాయలు కోసుకోవడం తెలవాలి కదా. ఈ డబ్బును కూడా మీరు దేనికోసం పోతుంది అనేది విడిచిపెట్టి పర్పస్ ఆఫ్ యూస్, అది ఎందుకు పోతుంది అని పరిశీలన చేయకుండా ఆదాయ పన్ను కడితే వాడి డబ్బులు వాడికి ఇచ్చేస్తున్నారు. అంటే పోతే పోయింది అనుకుంటాడు. దొరికితే దొంగ, దొరకకపోతే దూర. నేనేమంటున్నాను, ఈ హవాలా డబ్బును ఏదైనా కానీ క్యాష్ ను పట్టుకపోయేటప్పుడు ఎందుకు పట్టుకపోతున్నారు? ఇది రాజకీయాల్లో ఓటుకు నోటు పంచడానికా లేకపోతే కేవలం వ్యాపారం చేసుకోవడానికా తేలాలి కదా. అందుకని సినీ ఫీల్డ్ లో ఇవాళ గతంలో సావిత్రులు లేరు, ఇవాళ మా సతీ సావిత్రులు అంతకన్నా లేరు. ఇవాళ అందరూ కూడా ఇవాళ సినీ ఫీల్డ్ లో డబ్బులు హవాలా చేయడానికి ఎక్కడ వ్యాపారం జరుగుతుంది అక్కడ డబ్బు ఇన్వాల్వ్ అయి ఉంటది. ఒకటి చెప్తాను, చాలా పెద్ద పెద్ద మనకు వ్యాపారాలు రోజు నోట్ల మార్పిడి. ఇవాళ మన మక్కజొన్న కంకులు అమ్ముకునే వాడి దగ్గర పేటిఎం ఉన్నది. ఇప్పుడు గతంలో అట్లా లేకుండే కదా. మీరు దొంగ డబ్బు అంటే దొంగ డబ్బు మనం దాన్ని ఏమంటారు అంటే ఫేక్ నోట్స్ ఎక్కడ చలమనేవి హోటళ్లలో రోజువారీ డబ్బులు చలామణి ఎక్కడ దొరుకుతుంది అక్కడ ఫేక్ నోట్స్ చలమనే పెట్రోల్ బంకులు, హోటళ్లు కదా. చాలా మంది, మీరు ఒక్కటే చెప్తాను, చాలా మంది ఆర్థిక స్థితి పెట్టుబడిదారు సమాజంలో ఏమవుద్దంటే ఒక మంగళాయన గడ్డాలు 20 చేయగలుగుతాడు, 40 చేయాలంటే 4 మనుషులు పెట్టుకోవాలి. ఈ 4 మనుషులు పెట్టుకొని ఈయన వట్టి కూర్చొని అదనపు శ్రమ దోపిడి అంటారు, అదనపు ఆదాయాన్ని సంపాదించేదే పెట్టుబడిదారు మనస్తత్వం. కనుక పెట్టుబడిదారు దానిలో ఇప్పుడు గొంగట్లో కూర్చొని వెంటుకలేదంటే 3 సంస్కరణలు కావాలి. ఒకటేమో డబ్బు చలామణి అరికట్టాలంటే డబ్బు డిజిటలైజేషన్ కావాలి. అన్నిటికీ డిజిటల్. 50,000 దాటితే మీరు చేయమని ఎందుకు వేరు? బంగారం కొంటున్నారు, ₹1,00,00,000 బంగారం 69,000 రూపాయలు, వాళ్ళ 70,000 రూపాయలు తులం బంగారం అయింది. తులం బంగారం కొనాలంటే డిజిటల్ లేదా చేస్తున్నారు ఎవడన్నా? ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు 50,000 దాటితే నోట్లు మార్పిడి లేదన్నారు కదా. 50,000 కన్నా మన బ్యాంకులో డిపాజిట్ 49,000 చేయాలి బ్యాంకులో. ఎక్కడ పాటిస్తున్నారు శ్రీశైలం గారు? నేను ఏమంటున్నాను, ఇదంతా ఇంత గందరగోళం పెట్టుకొని సంస్కరణల వైపు ప్రభుత్వాలు పోకుండా కేవలం ఎదుటి ప్రభుత్వాన్ని బదనం చేయాలి, లేకుండా వీడన్నా బదనం కావాలి. వాడు వచ్చినప్పుడు వీడు వచ్చినప్పుడు వాడు బదనం చేసుకుంటారు. ప్రజలను ఫోర్స్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు, కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. భవిష్యత్తులో సినిమాలు లాగానే ఉండాలి, సినిమాలు ప్రజల వివాదాస్పద అంశాల్లోకి భాగస్థం కావద్దంటనంటే మీరేం సలహాలు ఇస్తారు? కన్క్లూజన్ పాయింట్ అంటే
దానికి ముందు ఆడియన్స్ ఎలాంటి మనస్తత్వాలు ఉన్నాయో, దేనికి డబ్బులు వస్తాయో, ఇక్కడ ఈ ఉదాంతాలలో ఆడియన్స్ ను మీరు విక్టిమైజ్ చేయడానికి వీల్లేదండి. ఎందుకంటేనంటే మైత్రి మూవీస్ సంస్థ అక్రమంగా భాగస్వామ్యాన్ని తీసుకోవాలంటని చెప్పి ఏ ఆడియన్స్ కోరుకోలేదు. అది ఆడియన్స్ తెలియదు. వీళ్ళ చీకటి కోణాలు అవన్నీ, వీళ్ళ చీకటి కోణాలన్నీ ప్రజలకు ఏం అవసరం ఉంది చెప్పండి? అవి చీకటి కోణాలుగానే చూస్తారు. ఇటువంటి ప్రభుత్వాలు తొక్కి పారేస్తాయి. అంటే మీరు ఎలాంటి సినిమాలు ప్రజలకని అన్నారు కాబట్టి ఆడియన్స్ దేంట్లో డబ్బులు వస్తాయి ప్రొడ్యూసర్కి అని అనేది అలాంటి కథలనే నిర్మాత కానీ దర్శకుడు కానీ ఎంచుకుంటున్నాడు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ప్రజలు అనేది ఒక 40% ప్రలోభాలకి లొంగకపోతే ఒక ఎలాంటి నాయకుడు అక్కడికి రావాలి? ఒక జస్టిస్ చంద్రకుమార్ గారు ఓడిపోయారు, ఒక జేపీ గారు, తర్వాత జేడి లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి ఆయన కూడా 2 సార్లు ఓడిపోయారు. అక్కడి నుంచి మొదలు పెడితే నిజాయితీగా ప్రజలకు సేవ చేసి మంచి నాలెడ్జ్ ఉండి వ్యవస్థ మీద ఎలాగ మన శత్రువు అనేది ఎవరు అని అంటే చాలామంది పాకిస్తాన్ చెప్పారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన స్టూడెంట్స్ అందరినీ మన శత్రువు మన పేదరికం నాన్న, మనకు పాకిస్తాన్ కాదు అని అన్నారు. మరి అలాంటి గొప్ప మేధావులని ఎవరు ఇన్స్పిరేషన్గా తీసుకోవట్లేదు. అలాంటప్పుడు ఇప్పుడు మేము శ్రీరామరాజ్యం సినిమా తీసాం, ఇందాక పెద్దవాళ్ళు గుర్తు చేశారు. దాంట్లో ప్రొడ్యూసర్కి ఒక 12 కోట్లు పోయినాయి. మరి అది ఎందుకు చూడలేదు జనాలు? అంటే ప్రొడ్యూసర్లు కొంతమంది అభిరుచి ఉన్న వాళ్ళు మంచి సినిమాలు తీసినప్పుడు అవి కూడా ఎంకరేజ్ చేస్తే అలాంటి సినిమాలే జనాలు. చిట్టిబాబు గారు కన్క్లూజన్ పాయింట్ ప్లీజ్. ఇప్పుడు ఒకటేనండి, సినిమాలు ఏం తీయాలి, సినిమాకు ఒక ఫార్ములా లేదండి. ఇలాంటి సినిమా అయితే ప్రజలు చూస్తారు, ప్రేక్షకులు చూస్తారు అనే ఫార్ములా లేదు. అదే ఫార్ములా కనుక ఉంటే అంబానీలు ఆదానీలు సినిమాలు తీస్తారు ఫార్ములా కోర్టు పెట్టి. ఫార్ములా లేదు. ఫార్ములా అనేది సినిమాకి లేదు. ఏ సినిమా ఎప్పుడు సక్సెస్ అవుతుందో, ఎందుకు సక్సెస్ అవుతుందో, ఇట్ ఇస్ ఆ మొదటి షో, ఆ మొదటి రిలీజ్ అయిన సిచ్యువేషన్, రిలీజ్ అయిన సమయం సందర్భము, ఆ మొదటి షో వచ్చిన ఆడియన్స్ 3 అంతే తప్పితే ఇక్కడ ఒక ఫార్ములా లేదు. ఫార్ములా అనేది ఉంది అనుకుంటే భ్రమ. ఇలా తీస్తే సినిమా ఆడుతుంది, ఇలా తీస్తే సినిమా కనుక ఏ సినిమా తీయాలనేది ఎవరి చేతుల్లో లేని విషయం. కానీ అది పక్కన పెట్టండి. ఇక్కడ నేను అనేది ఏంటంటే మనం సినిమా వాళ్ళ మీద వస్తున్నారు అనేది అనవసరపు గోలది. సినిమా వాళ్ళు అందరూ బుద్ధపూసలు కాదు. సినిమా ఒకప్పుడు ఇందాక చెప్పిన రామ్మోహన్ గారితో ఇందాక అన్నట్టు ఒకప్పుడు సావిత్రులు బుద్ధపూసలు ఉంటున్నారు ట్యాక్స్ కట్టాలంటే. అప్పుడు 100కి 95 మంది బుద్ధపూసలు ఉంటే ఇప్పుడు 100కి 5 మంది ఉన్నారు భయం భక్తితోటి కరెక్ట్ గా ట్యాక్సులు కట్టేసుకుని అల్లరి లేకుండా. మీదంతా ఎట్లా దందా చేస్తూ ఎక్కడో సంపాదించుకో ఆ డబ్బుని ఇక్కడ రొటేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ బీఆర్ఎస్ పార్టీ టెలిఫోన్ ట్యాపింగ్ ను తమ సొంత ప్రయోజనాలకే కాకుండా వ్యక్తిగత జీవితాలను ఉపయోగించుకోవడం అనేటటువంటిది వివాదాస్పదంగా మారింది. తాజాగా మైత్రి మూవీ మేకర్స్ సృష్టించినటువంటి అక్రమ ఆర్జనకు టెలిఫోన్ ట్యాపింగ్ సహకారం పొందడము, కొంతమంది అవినీతి పోలీస్ అధికారులు సహకరించడం కూడా వివాదాస్పదంగా మారుతుంది. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ గావిస్తున్నారు. ఇంకా ఎంతమందిని ఈ కేసులో అరెస్ట్ చేస్తారనేటటువంటి ప్రశ్న కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి వివరాల ప్రకారంగా 8 మంది సినిమా సెలబ్రిటీలను ఈ కేసులో కనెక్టివిటీ చేసేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమంలో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.